హైందవ సంఘారావంలో సనాతన ధర్మం గొప్పది, రక్షించడానికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు కొంతమంది సాంప్రదాయ గురువులు. సనాతన ధర్మం గొప్పది ఎందుకంటే సనాతన ధర్మానికి మూలమైన రామాయణం, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతంలో చెప్పిన ధర్మం అంత గొప్పది కాబట్టి. కానీ మీ సాంప్రదాయాల్లో వాటిని వర్గీకరించి చెబుతున్నప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చారు కదా. ఇది ఇప్పుడు కాదు, వందలాది సంవత్సరాల నుంచి వర్గీకరించి చెప్పి ఇప్పుడు కొనకుడికి తెచ్చింది మీ సాంప్రదాయవాదులే కదా. చతుర్వేదాలు, పురాణాలు, మహాభారతాన్ని రాసింది ఒక్కడే కదా, ఆయన వ్యాస మహర్షి. మీ సాంప్రదాయాల్లో శివుడు, విష్ణువు గొప్ప అంటూ తనకు చాడం లేదా. అయ్యా చిన్నదేవ స్వామి గారు, మీ శ్రీ వైష్ణవంలో శివునికి ఆరాధన చేయవద్దు, శివాలయాలకు వెళ్ళొద్దని వైష్ణవంలోకి వచ్చే వారికి మంత్రోపదేశం చేసినప్పుడు శివదేశంతో ఎందుకు చెబుతున్నారు? వ్యాస మహర్షి రాసిన గ్రంథాల ప్రామాణికం కాదని తమిళ గ్రంథాల ముఖ్యమని చెప్తున్నారంట కదా. ఇప్పుడు చెప్పండి, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి? భగవంతుడే జగద్గురువుగా వ్యాసునిగా వస్తే మీ శ్రీ వైష్ణవంలో విలువ ఇవ్వడం లేదు కదా. ఆయన రాసిన గ్రంథాల గురించి చెబుతున్నారు కదా మీ శ్రీ వైష్ణవంలో. ఇంకా అన్ని సంప్రదాయాలు అలాగే ఉంది. ఇంకా సనాతన ధర్మం కాపాడండి, హిందువులు అంతా ఒకటేనని ఎలా అంటున్నారు? మీ శ్రీ వైష్ణవుల సాంప్రదాయంలో పరమాత్మ స్వరూపం అయిన శివకేశ్వర భేదాలు చెబుతున్నప్పుడు హిందువులుగా ఒకటిగా ఉన్నారని ఎలా అనుకుంటున్నారు? మీరు మీ సాంప్రదాయాల్లో ఉన్న పెద్ద తప్పులను సరిచేయండి, లేదా మరొక జన్మ ఎత్తి కల్కి భగవాన్తో మీరు శిక్షించుకోండి.